పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అతి ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థ వేడుకలను మంగళవారం మధ్యాహ్నం 12:10 నుండి 12:20 మధ్యన కుంభలగ్నంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరులోని నవజీవన్ కంటి ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పూడి రోడ్ కోడలి, తోలప్ప గార్డెన్స్ లో జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి త్రాగునీరు, అన్నప్రసాద సౌకర్యాలను కల్పించారు. ఉన్నవాటికి అదనంగా 284 టాయిలెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. 3 ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలతో పాటు 5 అంబులెన్సులను సిద్ధం చేశారు. 600 మంది టీటీడీ నిఘా భద్రతా విభాగం సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ క్యాడెట్లు, శ్రీవారి సేవకులు, 1600 మంది పోలీసు సిబ్బంది సేవలందించనున్నారు. పంచమి తీర్థ వేడుకలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. పంచమి తీర్థం రోజున పద్మ సరోవరంలో సాయంత్రం వరకు ఏ సమయంలో పుణ్యస్నానాలు ఆచరించినా పుణ్య ఫలితం లభిస్తుందని టీటీడీ తెలిపింది. భక్తులు సంయమనం పాటిస్తూ పుణ్యస్నానాలు ఆచరించవలసిందిగా విజ్ఞప్తి చేసింది.